నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ప్రతి యుగంలో భగవానుడు అవతరిస్తూనే ఉంటాడు. తన లోకం నుండి భూలోకానికి దిగివస్తాడు. ఆ అవతార పరంపరలో శ్రీకృష్ణుడు పరిపూర్ణతను అవతారంగా సాకారమయ్యాడు. స్వయంగా శ్రీకృష్ణుని ధర్మం సనాతనం. భూదేవి కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు స్వయంగా శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఆ సంవిధానంలో కృష్ణుడు రాసలీలా బృందావన విహారిగా, ప్రేమైకమూర్తిగా ఆవిష్కారమయ్యాడు. ప్రేమించే తత్వం పెంపుదల చేసుకోగలగడమే కృష్ణతత్వం అని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సందేశం. ఇస్కాన్గా వ్యవహరించే ఈ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శ్రీకృష్ణ దివ్య మందిరాలు సాకారమయ్యాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరాలు నెలకొన్నాయి. ఆ పరంపరలోనిదే కర్ణాటక రాష్ట్రం బెల్గాంలోని ఇస్కాన్ శ్రీ రాధా గోకులానంద మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భగవానుడు అంటే శ్రీకృష్ణుడే. భక్తుల మొరల్ని ఆలకించి అనుగ్రహించేది గోకులానందుడే. క్రియాత్మక, చేతనాత్మక, బోధనాత్మక, ఆచరణాత్మక సంవిధానంలో వ్యక్తమయ్యే శ్రీకృష్ణ తత్వం. ఆచరణీయ, ఆరాధనీయ భావాల సమాహారంతో కొనసాగే శ్రీకృష్ణ లీలా భక్తి తరంగిణి. మధుర భక్తి తత్పరతగా వెల్లివిరిసే ఇస్కాన్ మందిరాలు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో వర్ధిల్లుతోన్న అపురూప కృష్ణధామం శ్రీ రాధా గోకులానంద మందిరం. రాధాకృష్ణుల మధుర ప్రేమ విశ్వానికే తలమానికం. భక్తుల పట్ల భగవంతుడికి అంతులేని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను ఈ ప్రపంచానికి అనువర్తింపజేయాలి. రాధాకృష్ణుల ప్రేమ శరీర ఇంద్రియాలకు అతీతమైన ఓ అపూర్వ గాథ అనుబంధం. ఆ అందమైన అపురూపమైన బంధ సారాంశాన్ని జనజీవితానికి అందజేయడమే రాధాకృష్ణుల ప్రేమతత్వం. ప్రపంచంలోని సౌందర్యమంతా ఏకమొత్తంగా రాసిపోస్తే అది శ్రీకృష్ణులా భాసిల్లుతుంది. సృష్టిలో ఇంతకంటే బ్రహ్మానందం మరి లేదనే రీతిలో వర్ధిల్లే శ్రీకృష్ణ సౌందర్యానికి తగిన రీతిలోనే బెల్గాంలోని ఇస్కాన్ రాధా గోకులానందం అత్యున్నతమైన పావనప్రదమైన శ్రీకృష్ణ నామం లోకాల్ని సులువుగా ఉద్ధరిస్తుందని శృతులు, స్మృతులు తెలియజేస్తున్నాయి. కలియుగానికి కృష్ణనామ సంకీర్తనమే దివ్యమైన ఔషధం. అలాంటి శ్రీకృష్ణుడు రాధా మనోహరుడై రమ్య మోహనంగా ఈ మందిరంలో సుందర వదనారవింద ఇందీవర శ్యామునిగా దర్శనమిస్తున్నాడు. బలరామకృష్ణులు, చైతన్య మహాప్రభువు, జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుల దివ్య మంగళాకృతులు ఈ మందిరంలో దర్శనీయమవుతాయి. మధురాధిపతేరఖిలం మధురం అనే రీతిలో ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరాలు ఆశాంతం సుందర సుమనోహరంగా ఆధ్యాత్మిక ప్రాభవంగా నెలకొంటాయి. భక్తిభావం, సంప్రదాయ సమ్మేళనం, సౌందర్యాత్మకమనే త్రివేణీ సంగమయుక్తంగా ఇస్కాన్ మందిర సముదాయాలు దర్శనీయమవుతాయి. ఆ పరంపరలోని బెల్గాం రాధా గోకులానంద మందిరంలో రాధాకృష్ణ దివ్యమూర్తులు, శ్రీకృష్ణ బలరామదేవుల మంగళాకృతులు, పూరీక్షేత్రవాసులైన బలభద్ర, సుభద్ర, జగన్నాథుల విగ్రహాలు ప్రధాన మందిరం, సమున్నత పీఠంపై దర్శనీయమవుతాయి. సర్వ సౌందర్య భరితంగా, అలంకార శోభితంగా ప్రధాన పీఠంపై నెలకొన్న మంగళమూర్తులు గోచరమవుతారు. శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలను ధరించినా ఏ ఒక్క అవతారంలోనూ బోధగురువుగా తన మూర్తిమత్వాన్ని ప్రకటించలేదు. శ్రీకృష్ణావతారంలోనే అది సుసాధ్యమయ్యింది.
వేద సహితమైన ధర్మాల్ని, ఉపనిషత్ రహస్యాల్ని తన చర్యల ద్వారా కృష్ణ రూపంలో భగవానుడు ప్రకటించాడు. వేదాల నుంచి విస్తరిల్లి కర్మ, జ్ఞాన, ఉపాసన, యోగ, తత్వ మార్గాల్ని కృష్ణుడు సమన్వయం చేసి తన వ్యక్తిత్వంలో ప్రస్ఫుటం చేశాడు. సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి, ఆదర్శప్రాయమైన విలువల నిర్మాణానికి శ్రీకృష్ణ బోధలు ఉపయుక్తమవుతున్నాయి. అర్జునుని పేరుతో జగతి యావత్తుకే గీతామృతాన్ని పంచి విశ్వమానవాళి అభ్యుదయాన్ని శ్రీకృష్ణుడు ఆకాంక్షించాడు. సర్వశాస్త్ర సారంగా భగవద్గీతను అందించి లోకానికి జ్ఞానసిరుల్ని అనుగ్రహించాడు. అలాంటి కృష్ణ పరమాత్మ రాధాదేవితో రమ్యమోహనంగా కొలువైన ఈ మందిరం శ్రీకృష్ణ భక్తి విశేషంతో ఆకర్షణీయంగా భాసిల్లుతోంది. సర్వం జగన్నాథం అనే రీతిలో సర్వత్రా వ్యాపించి ఉన్న కృష్ణ చైతన్యం ఈశ్వరతత్వంలో జగన్నాథునిగా ప్రకటితమవుతోంది. సంవత్సరంలో శ్రీల ప్రభుపాద స్వామి ఇస్కాన్ను స్థాపించారు. ఆనాటి నుంచి ఆయన విస్తృతంగా ప్రపంచమంతటా పర్యటిస్తూ విశ్వవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో రాధాకృష్ణ మందిరాల్ని అద్భుతంగా కళాత్మకంగా నిర్మింపజేశారు. కృష్ణ వైభవాన్ని విశదీకరించిన చైతన్య మహాప్రభువు స్ఫూర్తిని, ప్రేరణను శ్రీల ప్రభుపాదులు అందుకొని ఆ స్వామి చూపిన మార్గాన్ని కొనసాగించారు. ఆ సంవిధానంలోనిదే బెల్గాంలో శ్రీ రాధా గోకులానంద దివ్య మందిరం. ఇస్కాన్ సేవాధర్మం, భక్తిభావాన్ని కలగలిపి హరే కృష్ణ ఉద్యమం పేరుతో అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘాన్ని భక్తి వేదాంత స్వామి ప్రారంభించారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధాప్యంలో దేశం కాని దేశంలో భక్తి వేదాంత స్వామి ప్రారంభించిన హరే కృష్ణ ఉద్యమం నేటికీ మధుర ఫలాల్ని అందిస్తోంది, మన ధార్మిక ఔన్నత్యాన్ని చాటుతోంది. 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో ఇస్కాన్ ప్రారంభమయ్యింది. మాధవ సేవకు సాంఘిక సేవను జోడించి భక్తి తత్వాన్ని, సాధుశీలతను విస్తృత స్థాయిలో ఇస్కాన్ సంస్థ ప్రచారం చేస్తోంది. హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా వందలాది ఆశ్రమాలు, ఆలయాలు నడుస్తున్నాయి. ఇస్కాన్ సంస్థకు 100కు పైగా అనుబంధ శాఖలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీకృష్ణ భక్తులు ఈ ఉద్యమంలో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. లౌకికపరమైన జీవితాన్ని కొనసాగిస్తూనే ప్రతి క్షణాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధనకు అంకితం చేస్తారు. గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని ఇస్కాన్ సంస్థ అనుసరిస్తోంది. ఈ సంప్రదాయానికి మూల పురుషుడు చైతన్య మహాప్రభువు. కృష్ణ చైతన్య సంఘ సభ్యులకు కృష్ణ పరమాత్మే పరదైవం. వైకుంఠానికి సరిసమానమైన గోలోకాన్ని పొందడమే మోక్షంగా భక్తులు భావిస్తారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేది ఈ సంఘ సభ్యుల మూల మంత్రం. భవతారక మంత్రంగా, కలియుగాన భక్తుల్ని ఉద్ధరించే మంత్రంగా ఈ మంత్రాన్ని సంభావిస్తారు. ఈ మందిరంలో నిరంతరం భజనలతో హరే కృష్ణ నామం ప్రతిధ్వనిస్తుంది. నామరూపాలకు అతీతమైన రాధాకృష్ణుల ప్రేమతత్వం అదే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తోంది. ప్రేమ అనేది దైవస్వరూపం. ఆ ప్రేమ కోసం పరమాత్మకు సర్వస్వాన్ని సమర్పించుకోవడమే ఆరాధనం. రాధ ఆ ఆరాధనా రీతిలోనే తరించింది. గోపీభావానికి అధిష్టాన సర్వేశ్వరి శ్రీ రాధాదేవి. ఆమె ప్రేమసాగర వీచికలే గోపీభావాలు. రాధాకృష్ణుల మధుర ప్రేమకు వేదిక బృందావనం. ఆ బృందావనమే సాకారమైతే అవి ఇస్కాన్ మందిరాలై ఆకృతి దాలుస్తాయి అనే రీతిలో ఈ దివ్యధామం భక్తుల్ని ఆకర్షిస్తోంది.
ప్రతి ఇస్కాన్ మందిరం ఆనంద బృందావనమై శోభిల్లుతుంది. అందుకు తగిన రీతిలోనే ఈ మందిరం రాధాకృష్ణుల దివ్యమూర్తిమత్వంతో అలరారుతుంది. ప్రేమ భావాల్ని నిస్వార్థపరత్వంతో భగవత్ కైంకర్య బుద్ధితో మరల్చుకోవడమే గోపీభావం. జ్ఞానులు నిస్సంగత్వాన్ని, యోగీశ్వరులు అనన్య భక్తిని, హరిభక్తులు నిరంతర రసానుభూతిని, గోపికలు అమృత ప్రేమమయ రసతత్వాన్ని అవలంబిస్తారు. ఇవన్నీ గోపీభావానికి సంబంధించినవే. గోపీభావానికి అధిష్టాత్రి రాధాదేవి. ఈ మందిరంలో కృష్ణ భగవానుడు రాధా మనోహరుడై రమ్యమోహన సుందరాకృతిలో దర్శనమిస్తాడు. రాధాకృష్ణ తత్వం అపురూప భక్తిరస మాధుర్యానికి, మధుర భక్తికి ప్రతీక. అపాకృత జగంలో 3 ప్రధాన లోకాల్లో గోలోకం కూడా ఒకటి. దీనిని నిత్య బృందావనమని, శ్వేతమండలి అని వ్యవహరిస్తారు. మహారస జగత్తుకు ఇది ఆలవాలం. ఈ రససృష్టికి అధినాథుడు మురళీ మనోహరుడు. అతడే రాధామాధవుడు. రససమ్రాట్ శక్తిగా రాధేశ్వరి వర్ధిల్లుతోంది. ఎక్కడ మాధవుడు నెలకొని ఉంటాడో అక్కడ ఆయన శక్తి అయిన రాధ కూడా భాసిస్తుంది. ఇస్కాన్లో సాకారమయ్యే అద్భుతమైన శ్రీ రాధాకృష్ణ మందిరాలకు ఈ దివ్యతత్వమే ప్రతీక, ప్రాతిపదిక. బెల్గాం శ్రీ రాధా గోకులానంద మందిరంలో సర్వే సర్వత్రా విష్ణు భక్తి రమ్యత ప్రస్ఫుటమవుతుంది. శ్రీహరి వివిధ రూపాలలో వ్యక్తమైన సంవిధానం వర్ణమయ విగ్రహాకృతులుగా వ్యక్తమవుతుంది. శ్రీరామ, శ్రీకృష్ణ, నృసింహ, భాగవత పురాణ గాథలకు సంబంధించిన పలు విగ్రహాకృతులు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. శ్రీహరి సర్వాంతర్యామి. విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అని అర్థం. సర్వత్రా వ్యాపించి ఉన్న దైవ చైతన్యం ఏకోన్ముఖమైతే అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ద్వారా దివ్య జీవన మార్గంలో ప్రయాణించాలనుకునే భక్తులకు ఇస్కాన్ కొన్ని సూత్రాల్ని నిర్దేశించింది. శ్రీకృష్ణ సందేశాన్ని, కృష్ణ భక్తి తత్పరతను, భగవద్గీతలో భక్తి యోగాన్ని మేళవించి శ్రీల ప్రభుపాదులు ఈ భక్తి మార్గాన్ని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ భక్తిభావ పరంపరకు ప్రతీకే ఈ మందిరం. ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి ఇస్కాన్ తాను ఎంచుకున్న మార్గంలో పురోగమిస్తోంది. ఇస్కాన్ ఆధ్వర్యంలోని రాధాకృష్ణ మందిరాలు ఈ సంవిధానంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. భక్తులలో ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించటం, ప్రజలకు ధార్మిక చింతనను అలవర్చడం, కృష్ణతత్వాన్ని, భగవద్గీత తత్వాన్ని, సందేశాల్ని ప్రచారం చేయడం, కృష్ణ భక్తుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారిని ఏకోన్ముఖులుగా ఆధ్యాత్మిక చింతన వైపు పురోగమింపచేయడమే వీరి ముఖ్య విధులు. చైతన్య మహాప్రభువు బోధల్ని అమలుపరచడం, భక్తులను, సంఘ సభ్యులను సాత్విక జీవనం వైపు మరల్చడం, ప్రాకృతిక జీవన శైలిని అలవర్చడం వంటివి ఇస్కాన్ ప్రధాన లక్ష్యాలుగా భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదులు నిర్దేశించారు. ఈ విధానాలన్నింటినీ ఇస్కాన్ సభ్యులు శిరోధార్యాలుగా భావిస్తారు. ఆధ్యాత్మిక సేవా మార్గాలలో అనితర సాధ్యంగా, అనన్య సామాన్యంగా ఇస్కాన్ సంస్థ పురోగమిస్తోంది. ఆ నేపథ్యంలోనే బెల్గాంలోని శ్రీకృష్ణ మందిరం భక్తిభావ వీచికల్ని వెదజల్లుతోంది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా కర్ణాటక రాజధాని బెంగుళూరుకి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకొని అక్కడి నుంచి తుముకూరు, దావణగరే, హుబ్లీల మీదుగా బెల్గాం చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు జహీరాబాద్, హుమ్నాబాద్, గాణగాపూర్, విజయపుర, ముథోళ్ల మీదుగా బెల్గాం క్షేత్రానికి చేరుకుని ఇస్కాన్ వారి శ్రీ రాధా గోకులానంద మందిరానికి వెళతారు. విజయవాడ నుంచి బయలుదేరే భక్తులు సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్, హుమ్నాబాద్, గాణగాపూర్, విజయపుర, ముథోళ్ల మీదుగా బెల్గాం చేరుకుని ఇస్కాన్ వారి శ్రీ రాధా గోకులానంద మందిరం దర్శించుకుంటారు. రాధాకృష్ణులు ఏకైక రూపులు. వీరిది అన్యోన్య ఆరాధనం. రస జగత్తుకు అధిష్టాన దైవతాలు. దేహం ఛాయవలే ఉండే యుగళమూర్తులు. రాధాకృష్ణ అనే నామమే ఓ మహామంత్రం. ఈ నామస్మరణం వల్ల కృష్ణానుగ్రహం సిద్ధిస్తుందని వ్రజభాగవతం వివరించింది. అలాంటి రాధాకృష్ణ గోకులానందుని దివ్య దర్శనం సన్మంగళప్రదం. మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.